అందరికీ నమస్కారం. ఏంటి కొత్త హెయిర్ స్టైల్తో వచ్చానని చూస్తున్నారా? నాకు హెయిర్ ఆయిల్ ప్రమోషన్ వచ్చిందండి. మరి ఈ మాత్రం తయారవకపోతే ఎలా చెప్పండి? అయినా నా హెయిర్ని చూసి ఎవరైనా హెయిర్ ఆయిల్ కొంటారా? మరి ఆ ముచ్చట్లతో మీ అందరినీ ఆహ్వానిస్తుంది హేమాయణం. నేను ఇంచుమించు 8th 9th ఆ టైంలో ఉన్నప్పుడు మా బంధువుల అమ్మాయి ఉండేది. నా వయసే, తను కొంచెం నెలలు పెద్ద అనుకుంటాను ఇంచుమించు. అయితే ఏంటంటే తనకి హఠాత్తుగా మొత్తం హెయిర్ అంతా ఊడిపోయిందనమాట. అంతవరకు మామూలుగా ఉండే జుత్తు ఎక్కువగానే ఉండేది. మొత్తం మీరు చెప్తే నంబరు గుండు కనిపించేది అనమాట. అంతవరకు ఎవ్వరు కని విని ఎరగని కేసు అది. అక్కడ ఒక్కొక్క వెంట్రుక, వెనకాల చీపురు పుల్ల కంటే సన్నగా జడ, మొత్తం గుండు కనిపించేది. అసలు చాలా బెంగ పెట్టుకున్నారనమాట వాళ్ళ పేరెంట్స్. ఏంటి ఎందుకు ఇలా అయిపోయింది అని. అయితే అప్పుడే కొత్తగా ప్రాక్టీస్ పెట్టారు కామేశ్వరరావు గారని, ఆయన దగ్గరికి తీసుకెళ్లారనమాట. అయితే ఆయన చాలా మంచి వైద్యం చేశారండి, కొత్త డాక్టర్ అయినా సరే. అంటే అసలు ఆ అమ్మాయి సమస్య ఏంటో కనిపెట్టి లోపలున్న ఇబ్బందికి వైద్యం చేశారు. లోపలున్న ఇబ్బందికి వైద్యం చేయడం వల్ల ఆ అమ్మాయి జుట్టు విపరీతంగా పెరిగిపోయింది. అయితే హెయిర్ ఆయిల్ కూడా రాశారు, పైపోతకి హెయిర్ ఆయిల్ కూడా రాశారు. కానీ దానివల్ల వచ్చే ఫలితం తక్కువ. లోపలున్న సమస్యకి మందు రాయడం వల్ల ఆ సమస్య నివారించబడి ఇంకా చూడండి విపరీతమైన జుట్టు అమ్మాయికి. తర్వాత మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ వచ్చింది. అంత కాదు కానీ మళ్ళీ హెయిర్ ఫాల్ అయితే బాగా వచ్చింది. మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకుంది. ఇప్పటికీ ఇంత లావు జడ, ఇంత జడ ఉంటుంది. అంటే మనం సమస్యకి వైద్యం చేయాలి, పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం కాదు కదా. అయితే అప్పుడు ఆ అమ్మాయికి లోపలికి మందులతో పాటు బయటికి కియోకార్పిన్ హెయిర్ ఆయిల్ రాశారు ఆయన. అయితే చూడండి, ఇంకా అమ్మాయికి అంత జుత్తు వచ్చింది కదా. అయితే ఇంకా ఎక్కడ చూడండి మా బంధువుల ఇళ్లలో అదే కియోకార్పిన్ సీసా అనమాట. ఎవరింట్లో చూసినా కియోకార్పిన్. అందరూ బ్రాండ్ అంబాసిడర్స్ అయిపోయారు ఆ కియోకార్పిన్కి. కానీ ఎవరికి అంత అద్భుతమైన ఫలితాలు అయితే రాలేదు. అది అలా ఉందా? ఆ అమ్మాయికి వచ్చిన సమస్యకి వైద్యం జరగడం వల్ల అమ్మాయికి జుత్తు వచ్చింది, అంతే తప్ప హెయిర్ ఆయిల్ వల్ల కాదు. కొందరికి ఫలించింది, కొందరికి ఉన్నది కూడా ఊడిపోయింది. తర్వాత డాబరామ్లా హెయిర్ ఆయిల్ టీవీలో యాడ్ వచ్చేది చూడండి, రాసుకొని ఇలా తిరుగుతుంటే చక్కగా మంచి హెయిర్. అదంతా కూడా అడ్వర్టైజ్మెంట్, ప్రమోషన్ అని అప్పట్లో తెలియదు మనకి. ఆ తర్వాత అశ్విని హెయిర్ ఆయిల్. ఆ అశ్విని హెయిర్ ఆయిల్ వాడడం వల్ల అంత జుత్తు వచ్చేసిందంటే చాలామందికి పడలేదు, అది చాలామందికి నప్పలేదు. ఎందుకో చాలా ఉన్న జుత్తు కూడా ఊడిపోయింది. అయితే ఈ కియోకార్పిన్ మేము వాడినట్టే ఉన్నాం, గుర్తులేదు. మా అక్క బాగా వాడేది. అంటే తనకి నా ఎంత డెన్సిటీ లేదనమాట, జుత్తు ఉండేది కానీ నాది బాగా ఒత్తు జుత్తు వాడేది. మా నాయనమ్మ మా కోసం నూనె తయారు చేసేది. నిజంగా అది కూడా పైపోతకే. అప్పట్లో నూనె వల్ల జుత్తు పెరుగుతుందన్న భావన చాలా మంది ఉండేది, తలకి చలవ చేస్తుందని. అయితే ఆ ప్రభావం ఉండకపోదు, ఉంటుంది. కానీ ఇంటర్నల్ రీజన్స్ ముఖ్య కారణం. మన జుత్తు పెరుగుదలకైనా, మనిషిలో రూపానికైనా, స్కిన్ టోన్కైనా, దేనికైనా సరే పైపోతలు అన్నవి కేవలం మన అపోహ మాత్రమే. అది ఈ రోజుల్లో అందరికీ తెలిసింది. అయినా సరే పిచ్చిగా ఇంకా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ మధ్యలో చూడండి, అందరూ హెయిర్ ఆయిల్ ప్రమోషన్ చేశారు. అక్కడికి వెళ్ళి మరీ చూసొచ్చి ఆ ప్రమోట్ చేసిన వాళ్ళ జుత్తు ఎంతో తెలుసండి, ఇంత. ఆ హెయిర్ ఆయిల్ ప్రమోషన్స్కి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి, వాళ్ళ ఇండస్ట్రీకి వెళ్ళిన వాళ్ళందరికీ ఇంత జుత్తులు. అసలు ఎవరికైనా ఏమైనా నమ్మకం ఉంటుందా చెప్పండి, ఇది వాడితే మన జుత్తు పెరుగుతుంది అని? అలాంటి వాళ్ళ చేత ప్రమోట్ చేయించారంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చెప్పినా ఈ చూసేవాళ్ళు, వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ వింటారు అన్న భావన ఉండడం వల్ల ఆ ప్రొడక్ట్ చూస్తే మనకి ఇది వాడితే మనకి ఇంత జుత్తు పెరుగుతుంది అనిపించాలి. ఇప్పుడు సాయి ప్రసన్న జట్ కదా, ఆ అమ్మాయి తను ప్రమోట్ చేస్తే మనిషి అలా అందంగా అయినా తయారవుతాము, లేదా అంత జుత్తైనా వస్తుంది అన్న భావనైనా కలుగుతుంది. రానిండి రాకపోనిండి, అంత హెయిర్ ఉన్న వాళ్ళ చేత ప్రమోట్ చేయించాలి. వాళ్ళు ఎక్కువ తీసుకుంటారు డబ్బులు. మరి ఆ అమ్మాయికి ఉన్న సబ్స్క్రైబర్స్ని బట్టి, ఇమేజ్ని బట్టి చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తుంది. మరి వీళ్ళైతే తక్కువకి వస్తారు కదా, వీళ్ళైతే కొంచెం తక్కువకి వస్తారు కదా, వీళ్ళ చేత ప్రమోట్ చేయించారు. నాకైతే మీరు చెప్తే నమ్మరు, నవ్వాగలేదు. ఏదైనా ఒక ప్రమోషన్ చేశారంటే ఆ ప్రొడక్ట్ కొనేటట్టు ఉండాలి. అలాగే హెయిర్ తక్కువ ఉండి విగ్గు పెట్టుకుంటారు ఒక ఆవిడ, నేను అనుకోవడం అలాగా. విగ్గు పెట్టుకొని
వీడియోస్ చేస్తూ ఉంటారు. అలాగే హెయిర్ ఎక్స్టెన్షన్స్ కూడా ప్రమోట్ చేస్తుంటారు. ఓకే, అది నిజంగా ఈ రోజుల్లో అవి రావడం, అంటే ఇదివరకు సవరాలు అనేవారు, ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ అంటున్నారు, అంతే తేడా. అవి రావడం, చక్కగా వాటిని అతుక్కోవడం, మనకు కావాల్సినట్టుగా హెయిర్ని మనం మార్చుకోవడం అనేది నిజంగా ఒక వరం అనే చెప్పాలి. ఇది ఎంత దానికోసం వద్దనుకున్నా సరే జుట్టు మీద కోరిక ఉంటుందండి, ఎవ్వరికీ ఉండదు అని అయితే చెప్పలేం మనం. ఓకే, ఆ హెయిర్ ఎక్స్టెన్షన్స్ ప్రమోట్ చేస్తున్నారు కదా, మళ్ళీ హెయిర్ ఆయిల్ ప్రమోట్ చేస్తారు. ఈ సబ్స్క్రైబర్స్ హెయిర్ ఆయిల్ కొనాలా, ఎక్స్టెన్షన్ కొనాలా, ఏం కొనాలి? ఏదో ఒక నిబద్ధత, ఒక నైతికత అంటూ ఉండాలి కదా. సరే, మనం దీన్నే ప్రమోట్ చేద్దాం, మనం ఇది వాడుతున్నాం కాబట్టి దీన్నే ప్రమోట్ చేద్దాం. జుట్టుకేమో హెయిర్ ఆయిల్ రాసేసుకొని చాలా హాయిగా ఉంది, చల్లగా ఉంది అని చెప్పేస్తూ ఉంటారు. అసలు చూసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి, చేసే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా. అలాగేనండి, లక్స్ సబ్బు మహానటి సావిత్రి గారి దగ్గర నుంచి ఈ మధ్య వరకు కూడా అందరూ ప్రమోట్ చేస్తూనే ఉన్నారు. అయితే చాలా రోజులు నేను యాడ్స్ అవి చూడటం లేదులేండి. సినిమా తారలకు సౌందర్యాన్ని ఇచ్చే సబ్బు. నిజంగా తెలుసండి, శ్రీదేవి ఆ సబ్బు వాడడం వల్లే అంత అందంగా ఉందేమో అనుకునేదాన్ని. ఆ తర్వాత కొంచెం జ్ఞానం వచ్చాకంటే 10th దాటాక, ఇంటర్ ఆ టైంకి వచ్చాక వాళ్ళు ఇవేమీ అసలు వాడరు. వాళ్ళు ఊరికే అడ్వర్టైజ్మెంట్ కోసం నటిస్తున్నారు అంతే. వాళ్ళు ఈ సబ్బులు వాడరు, ఈ బట్టలు వాడరు, ఈ ప్రొడక్ట్స్ ఏమి వాళ్ళు వాడరు అని తెలుసుకున్నాను. ఈ షాంపూలు వాడరు అని, అదంతా ప్రచారం కోసం అని తర్వాత తెలుసుకున్నాను. అయితే ఆ యాడ్స్ చూసి లక్స్ సబ్బు వాడిన వాళ్ళు ఉన్నారండి, వాడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నిజానికి చెప్పాలంటే ఇప్పుడు సబ్బుల అర్థాలు మారిపోయాయి. ప్రతి వాళ్ళ స్కిన్ టైప్కి తగ్గట్టు సబ్బులు వస్తున్నాయి. హోమ్ మేడ్ సోప్స్, ఆర్గానిక్ సోప్స్, ఇప్పుడు వాటిలో చాలా రకాలు పెరిగాయి. పూర్వం చంద్రిక, రెగ్జోనా, లక్స్. మనం సబ్బు ఏంటంటే ఒళ్ళు శుభ్రపరచుకోవడానికే తప్ప అందానికి కాదని తర్వాత కాలంలో తెలిసింది. అయితే నా సందేహం ఏంటంటే, ఇది ఒక 10 ఏళ్ల కాలమైంది. సోషల్ మీడియా మన జీవితాల్లో విజృంభించడం వల్ల మంచి చెడు రెండూ జరుగుతున్నాయి. నిజానికి ఇవన్నీ కూడా ప్రమోషన్లు, ఇవన్నీ కూడా వ్యాపారం అని మనకు తెలిసింది. కానీ ఇంతగా సోషల్ మీడియా మన జీవితాల్లోకి వచ్చే కూడా ఇంకా వీటి పట్ల అపోహ ఎవరికి తొలగలేదా? ఇంకా ఇలాగ ప్రమోషన్లు నమ్మి కొనేవాళ్ళు ఉన్నారా? ఆ ప్రొడక్ట్ ఏంటో తెలుసుకోకుండా. జుట్టు పెరగడానికి మన ఇన్నర్ రీజన్స్ ఎంత అవసరం అన్నది ఎవ్వరికీ తెలియదా? నాకు ఇదే అనిపిస్తూ ఉంటుందండి ఎప్పుడూను. కొంచెమైనా చేసే వాళ్ళకైనా నైతికత ఉండాలండి, ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎందుకంటే వీళ్ళందరూ మామూలు జనసామాన్యంలోంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, యూట్యూబర్స్ అందరూ. ఇప్పుడు సినిమా తారలు అంటే పూర్వం వాళ్ళొక దేవీ దేవతలు అన్నట్టుగా మనకు ఉండేది. ఎందుకంటే వాళ్ళెవరో మనకు తెలియదు. అప్పట్లో వాళ్ళు చేశారంటే అది కరెక్టే అన్నట్టుగా ఉండేది. ఇన్ని రకాల బ్రాండ్స్ కూడా లేవనుకోండి. అప్పుడు నేను చూశాను ఒక యూట్యూబర్, ఫేమస్ యూట్యూబరు, రకరకాల నైట్ క్రీమ్స్ అని, సీరమ్స్ అని, ఇవన్నీ ప్యాక్స్ అని ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటారు. కామెంట్స్లో చూస్తే మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఏది వాడాలి, ఏది నమ్మాలి అని. అంటే మీ స్కిన్ టైప్ ఏదో తెలుసుకొని కొనుక్కోవాలండి అని చెప్పారు. ఓకే, బాగానే ఉంది. వాళ్ళు కూడా ఒకే బ్రాండ్కి పరిమితమై ఉంటే ఆ బ్రాండ్ అంబాసిడర్గా ఇంకా మంచి గుర్తింపు వస్తుంది కదా. కేవలం డబ్బు కోసం ఇవన్నీ చెయ్యాలా నా అభిప్రాయం అండి. అలా కొంచెమైనా ఆలోచిస్తే బాగుంటుంది యూట్యూబర్స్ అని నా అభిప్రాయం. మామూలుగా ఈ చీరలు, తినుబండారాలు, ఏదో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ ప్రమోట్ చేయడం వరకు పర్వాలేదండి. ఒక 1000-1500తో అయిపోతుంది. తినడం అయితే మనం అనుభవిస్తాం కాబట్టి పర్వాలేదు, మంచి చెడు మనమే తెలుసుకోవచ్చు. కానీ ప్రతిదానికి ప్రమోషన. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ తయారు చేసే సంస్థలన్నిటికీ కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాళ్ళు ప్రమోట్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు మొత్తుకునేది ఇదే, సంస్థలు వాళ్ళ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు. మనం కొంచెం సమాజంలో ఉన్నాం కాబట్టి మనం ప్రతిదీ ప్రమోట్ చేయకూడదనే నా ఉద్దేశం. ఇంకో ముఖ్య విషయం అండి, నా మనసులో ఎప్పటి నుంచో ఉంది. సిల్వర్ జ్యువెలరీ ప్రమోట్ చేస్తున్నారు చూసారా? ఈ సిల్వర్ జ్యువెలరీ ప్రమోట్ చేసే వాళ్ళందరూ ఎవరు? టీవీ సెలబ్రిటీస్. అంటే ప్రతి వాళ్ళు చేస్తున్నారు. ఫలానా చోటుకి వెళ్ళాను, సిల్వర్ జ్యువెలరీ తీసుకున్నాను, అద్భుతం, బంగారం కొనుక్కోలేని వాళ్ళకి ఇది ఒక వరం అని. అదేమైనా 4-5 వేల రూపాయల్లో వచ్చేస్తుందా? రాదు. మనకు కొంచెం హెవీగా కనిపించాలంటే, హెవీ నెక్ సెట్ కనిపించాలంటే 1,00,000 రూపాయలండి. అది 1,00,000 రూపాయలు బంగారం కోసం దాచుకున్నారనుకోండి, 1 తులం బంగారం వస్తుంది ఇప్పుడు రేట్లను బట్టి. తులం బంగారం మంచిదా, 1,00,000 రూపాయల సిల్వర్ హెవీ జ్యువెలరీ మంచిదా? హెవీ జ్యువెలరీ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతాం? 1 తులం గొలుసు అయితే రోజు మెడలో ఉంటుంది, మనం అనుభవించామన్న ఆనందమైనా ఉంటుంది. కానీ ఈ మాయలో కూడా చాలామంది పడుతున్నారండి. సిల్వర్ జ్యువెలరీ దానివల్ల ఏమీ ఉపయోగం లేదు.
ఇంకో విషయం, నాకు ఈ వెండి బంగారాల మీద అవగాహన చాలా తక్కువ అనుకోండి. వెండి ఇప్పుడు కొని వెంటనే అమ్మినా సరే దాని విలువ సగమేట. వెండికి అంత రీసేల్ వాల్యూ ఉండదంటారు. మనం ఏమైనా కావాలంటే, సేవింగ్స్గా కావాలంటే బిస్కెట్లు కొని దాచుకోవచ్చు. ₹1,00,000 పెట్టి సిల్వర్ జ్యువెలరీ ఎవరైనా కొంటారా చెప్పండి? ఆ మాయలో కూడా పడేస్తున్నారండి ప్రమోటర్స్. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఆ సిల్వర్ జ్యువెలరీ మాయలో పడేస్తున్నారు. నిజంగా ఒక హెవీ నెక్ సెట్ మనం కొనుక్కోవాలనుకోండి, 4-5 వేలు పెడితే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వస్తుంది. అది బెస్ట్ కదా. అవి ఇంకా ఎక్కువ రోజులు కూడా ఉంటాయి మనం జాగ్రత్తగా దాచుకుంటే. అలాగే ఒక 10,000 పెట్టారనుకోండి, బ్రైడల్ సెట్ వచ్చేస్తుంది. ఇక్కడ బేగం బజార్కైనా చార్మినార్కైనా వెళ్తే చాలు, బోల్డ్ 4-5 వేలు పెడితే చాలు, రకరకాలు కొనుక్కోవచ్చు. అయితే నిజంగా ₹1,00,000 బంగారం కోసం దాచుకున్న వాళ్ళు కొనరనుకోండి, బంగారమే కొనుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి 1,00,000 దాచుకుంటారు. వాళ్ళకి 1,00,000 చాలా విలువైంది, వీళ్ళు చెప్పినట్టు కొనేసుకోరు. కానీ అలాంటి ప్రచారం చేయకుండా ఉంటే బాగుంటుంది. దానివల్ల ఇన్వెస్ట్మెంట్ కాదు, రీసేల్ వాల్యూ లేదు, రోజు వేసుకోలేం. ఇంకేం ఉపయోగాలు ఉన్నాయి చెప్పండి? వాళ్ళలా రోజు రీల్స్ వీడియోస్ షూట్ చేసుకోం కదా సామాన్య ప్రజలు. వాళ్ళకి ఏం ఉపయోగం చెప్పండి సిల్వర్ జ్యువెలరీ వల్ల? ఇంకా నేనైతే దేవుడి పూజకు కావాల్సినవి కూడా ఇత్తడివి కొనుక్కోమని నేను చెప్తానండి. ఎంత రేట్ అయినా సరే, సిల్వర్ ఇవి నల్లబడిపోతాయి. మనకి ఇంకేంటంటే డబ్బు ఎక్కువగానే ఉంది పర్వాలేదు అనుకుంటే కొనుక్కోవచ్చు, కానీ లేదా చక్కగా ఇత్తడివి కొనుక్కొని ఇత్తడి తోకొని పెట్టుకుంటే ఎంత బాగుంటాయి చూడండి. చిర్రావూరి గారు అందరి మీద ధ్వజం ఎత్తుతున్నారు కదా. మొన్న ఏదో వీడియోలో చూసారండి, ఒక ఆవిడ 9వ వారం పూజకు కావాలని పెట్టెలో అన్ని సామాన్లు మోసుకొని ఎక్కలేక మెట్లు ఎక్కుతూ వస్తుంది. అమ్మ 9వ వారం పూజకి ఇన్ని అవసరం లేదు, ఇది కూడా ప్రమోషను అని ఆయన ఏదో చెప్పారు. పూర్తిగా నేను వీడియో చూడలేదు, కానీ ఎవరో కూడా తెలియదు ఆ యూట్యూబర్. అయితే పూజకు కావాల్సినవి ఏమిటండి? వత్తులు, నూనె, పువ్వులు, బెల్లం మొక్క, ఊదువత్తులు. ఇవన్నీ కూడా మన ఇంట్లో నిత్యం ఉండేవే. బెల్లం మొక్క, పాలు, డ్రై ఫ్రూట్స్, పళ్ళు, ఇంకా పండుగలు పర్వదినాలు అయితే విశేషమైన నైవేద్యాలు, ఇవన్నీ కూడా మనం చేసుకోదలిసినవే. పూజకు అన్ని వస్తువులు ఎందుకమ్మా నాకు అర్థం అవ్వలేదు. ఆ పెట్టెలు ఏమున్నాయో కూడా నాకు తెలియదు. ఆయన చెప్పిన విషయం బట్టి చెప్తున్నాను అనమాట. నిజంగానండి ఇలాంటి వాటన్నిటిని కూడా మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగానండి పూజకైతే ఇవన్నీ కాదు ప్రధానం, మన మనసే ప్రధానం. ఇవన్నీ అలంకరణ కోసం. అది చూసి చాలామంది ఏంటంటే ఆయన చెప్పిన విషయం ఇలాగే చెయ్యాలి కాబోలు అనుకొని పాపం తప్పుదారిలో పడుతున్నారు. అదే ఇక్కడ ముఖ్యమైన విషయం. కొంచెం పొజిషన్ కానీ యాంగిల్ కానీ మారినా సరే ఏమనుకోకండి. ఎందుకంటే వీడియో చేస్తున్నానా, వీడియో అయిపోయింది, టాటా బై బై నమస్తే చెప్పేశాను. వెళ్ళి చూస్తే కొంతతో ఆగిపోయింది అనమాట, స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని. అప్పుడు అవన్నీ కొన్ని డిలీట్ చేసుకుని మళ్ళీ వచ్చాను. అయితే డబ్బు ఎవరికి చేదు అంటారేమో. డబ్బు కొంత వయసు వచ్చాక చేదవ్వాలి, కొంత స్థాయి దాటాక కూడా చేదవ్వాలండి. ఇప్పుడు ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని లక్షల మంది వాళ్ళ వీడియోస్ చూస్తున్నారు. సమాజానికి ఏదైనా మంచి మాట చెప్పచ్చు కదా, అక్కర్లేనివన్నీ ప్రమోట్ చేసి కంటే. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ప్రభావితం చేసేవాళ్ళు ఎదుటి వ్యక్తిని. అలాగ ప్రభావితం చేయాలంటే చెప్పాల్సిన మంచి మాటలు చాలా ఉన్నాయండి. దేశం కోసం, ధర్మం కోసం. అవేమీ చెయ్యరండి. వివాదాస్పదమైన విషయాల మీద మాట్లాడరు. చక్కగా వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటారు, ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు, ఎర్న్ చేస్తూ ఉంటారు. సంపాదించినంత సంపాదించారు. ఇంకా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి మాటలు చెప్పచ్చు కదా. ఎంతసేపు అవే వీడియోసా? ఎంతసేపు పండుగలు, పార్టీలు, ఫంక్షన్లు, మా సైడ్ ఫంక్షన్లు ఇలాగే ఉంటాయి, మాకున్న బంధువులు ఇలాగే ఉంటారు. ఎన్నేళ్ళని చూస్తారు ఈ మాటలు. వాటిల్లో కూడా ప్రమోషన్స్. అవి ఆపితే బాగుంటుంది. కొంచెం దేశం కోసం, ధర్మం కోసం మంచి మాట చెప్తే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరు ఏ ధర్మం నమ్ముకోనండి, హిందూ ధర్మం. ఇప్పుడు ఎవరు ఏ సంప్రదాయాన్నైనా పాటించనండి. హిందూ ధర్మంలో ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. వాటి గురించి ఎవరు ఏది పాటించినా సరే చెప్పచ్చు. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు అందరికీ నమస్కారం.